అధికారులను బట్టి కూడా సాధారణంగా వారిని వేదిక మీదకి ఆహ్వానిస్తూ ఉంటున్నా. అలాగే ఈ క్రిస్మస్ గ్రాండ్ సెలబ్రేషన్ కు వచ్చి ముఖ్యంగా వారికి కూడా మున్సిపల్ చైర్మన్ గా వారు సేవలు అందిస్తూ ఉంటున్నారు. అలాగే మరొక ముందు మన మధ్యలో విపిఎం చర్చి నుండి చిన్నపిల్లల ఒక యూపీఏ అధ్యక్షులైనటువంటి చక్రయ్య ఆనంద్ గారికి సమయం నేను అప్పగిస్తున్నాను. అలాగే నితిన్ కిరణ్ గారు, మన మేయర్ గారు, ప్రథమ పౌరులతోటి అభినందనలు తెలియజేద్దాం. అలాగే వేదికను అలంకరించున్న సిసిఓసి కమిటీ సభ్యులకు, అలాగే దైవ సేవకులందరికీ ప్రత్యేకమైనటువంటి పరిశుద్ధ దేవుని సన్నిధిలో దేవుని యొక్క సన్నిధిని మనం అనుభవించుటకు మనం ప్రార్థన చేసుకుని కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని మనం విన్నాము. దానికి ముందుగా మన మధ్యలో ఉన్నటువంటి రెవరెండ్ జె పురుషోత్తమయ్య గారు వచ్చి మరి 2వ అధ్యాయంలో ఇదిగో కన్యక గర్భం ధరించి కుమారుని కనను, అతను యేసు అని పేరు పెట్టాడు. యేసు అనగా రక్షకుడు. తిరిగి లేఖనాన్ని చూస్తే ఇమ్మన్యుయేల్ అనగా దేవుడు మీకు తోడు. ఈ లోకాన్ని రక్షించడానికి మాకు తోడుగా ఉండడానికి ప్రభువా, సర్వలోక మానవులను రక్షించడానికి ప్రభువా మా మధ్యలోకి మీరు వచ్చారు. సర్వలోకాన్ని రక్షిస్తున్న విధానం బట్టి స్తోత్రాలు. మరి ముఖ్యంగా నాయన ఈ జరగబోయే కార్యక్రమంలో ప్రభువా ఆది నుంచి అంతవరకు నాయన మీరు అధ్యక్షతను నడిపించండి, పెద్దలను నడిపించారు ప్రభువా, వారందరినీ రక్షణ నడిపించమని ప్రార్థిస్తున్నాం. ఒకరోజు మీరు రాబోతున్నారు ప్రభువా, ప్రతి నేత్రం నుండి చూడబోతుంది కాక వందనాలు. మరి గొప్పలాడుకునే అఫీషియల్ అందరినీ మరి ప్రభువా, మరి మున్సిపల్ అధికారులను బట్టి, ఎమ్మెల్యే గారిని బట్టి, ప్రతి వారిని బట్టి మీకే స్తోత్రములు చెల్లిస్తూ ప్రాముఖ్యంగా మీ జన్మదిన కానుకగా రక్షణ లేని వారందరికీ రక్షణ ఇచ్చి నీ కృపల వాడుక మీరు మహిమ పొందమని యేసు నామమున బట్టి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. థ్యాంక్ యూ. ఉన్నటువంటి రెవరెండ్ పేరిస్ ఆశీర్వాదం గారు వచ్చి మన ఆరాధనలోకి నడిపిస్తారు. మనం అందరం ఒక్కసారి లేచి నిలబడదామా? లేచి నిలబడి దేవుని సన్నిధిని పేరిస్ ఆశీర్వాదం గారికి సమయం. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రములు కలుగునుగాక. దయచేసి అందరూ లేచి నిలబడినట్లయితే కొద్ది నిమిషంలోనే ఈ విధముగా మనం అందరము కూడి ఆరాధించడానికి ప్రముఖుడైనటువంటి వాడు మన దేవుడు ఉంటున్నాడు. వేదికను అలంకరించినటువంటి పెద్దలందరికీ కూడా అయ్యా మనకు నరాధారిగా భూలోకానికి దిగి వచ్చిన విధానముగా నీకు స్తోత్రము చెల్లిస్తున్నాను. ఇదిగో నాయన మా ఆరాధనకు కారకుడు అవుతాను. అయ్యా మనకు సత్తని మా ఆనందానికి కారకుడు అవుతాను. మా స్తుతికి కారణభూతుడు అవుతాను. నీకు స్తోత్రము నాయన. ఈ మధ్యాహ్న కాల వేళలో నీ పరిశుద్ధ సన్నిధిని ప్రసన్నతను మా మధ్యలోకి ఆహ్వానిస్తున్నాను. అయ్యా ఈ ఆరాధన నీకే నాయన, ఈ మహిమ నీకే తండ్రి, ఈ ఘనత నీకే నాయన. నీకు స్తోత్రం. హల్లెలూయా. అందరి చేతుల పైన స్తోత్రం చెల్లించున్నాం. ఎవరి శబ్దంగా ఉండదు, అందరూ స్తోత్రం చెల్లించున్నాం. హల్లెలూయా. అందరు నాతో పాటి కోరుస్తూ పాడుగా
ఆరాధనకు నిత్యము స్తుతించెదను. నీ ఆరాధనకు యోగ్యుడా నీవు నీ మేలులను మరువగనే ఎల్లప్పుడూ స్తుతి పాడెదను. అందరం కలిసి ఒక నిమిషం స్తోత్రం చెల్లించుదాం. ఒకరు కళ్ళు మూసుకున్నట్లయితే మరొకసారి ఈ కార్యక్రమం అంతటిలో నీ సన్నిధిని ఆహ్వానిస్తూ నీ ప్రసన్నతను కోరుకుంటూ నీకే మహిమ చెల్లిస్తూ యేసయ్య నామమున అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి. అలాగే నిలబడి కళ్ళు మూసుకుని ఉండగా మన మధ్యలో ఉన్నటువంటి సీనియర్ దైవ సేవకులు ఆహ్రోనయ్య గారు మనల్ని ప్రార్థనలోకి నడిపిస్తారు. నుండి డిసెంబర్ వరకు ఎంతో నమ్మకంగా మీరు మమ్మల్ని ప్రభువా కాపాడచ్చు, మాకు తోడయ్యండి, మేము నశించిపోకుండా మమ్మల్ని అందరినీ ఆరోగ్యకరమైన మీరెక్కలకి గారైన శ్రీ ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా గారిని మా మధ్యకి తీసుకొచ్చినారు. అందరి మనిషిగా మీరు వారిని ప్రభువా గొప్ప సేవలు అందించడానికి ఎన్నుకున్నందుకై వందనాలు. ప్రతి మంచి కార్యాన్ని చేయటానికి, సత్కార్యములు చేయటకై వారిని ఇంకను మీరు బలపరచమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. మా నగర మేయర్ గారిని మీరు దీవించండి, మా మున్సిపల్ కమిషనర్ గారిని మీరు దీవించండి, మా మైనారిటీ నాయన ప్రభువా ఆఫీస్ వారిని మీరు దీవించండి. నిజామాబాద్ జిల్లాలో ఉన్నటువంటి దైవజనులందరినీ సంఘములను బహుగా ఆశీర్వదించమన నిజమైనటువంటి సమాధానము మా అందరి హృదయాల్లో మెండుగా దయచేయండి. యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఈ ఆఫీసర్ కూడా ప్రత్యేక వందన, ఎంఆర్ఓ గారికి కూడా ప్రత్యేక వందన. ఒక చిన్న వాక్యాన్ని మనం చదువుతాం. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 7వ వాక్యం. అప్పుడు నేను గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారం దేవా నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను జరుపుకునేటువంటి ఒకే ఒక పండుగ క్రిస్మస్. క్రిస్మస్ దరిదాపుగా నెల పాటు ప్రపంచమంతా కూడా జరుపుతూనే ఉంటారు. ఇక్కడ ఉన్న ఫాదర్స్, పాస్టర్స్ అందరు కూడా, ఎమ్మెల్యే గారు ప్రతిరోజు రాత్రి ఎంతో టైం వరకు కూడా ప్రభుని ఆరాధిస్తూనే ఉంటారు. ఈ విధంగా ప్రపంచమంతా కూడా కొనియాడుతూ ఉంటారు. కారణం ఏంటి? 2 ప్రాముఖ్యమైన విషయాలు నేను చెప్పి ముగిస్తాను. యేసుక్రీస్తు ప్రభువు తాను ఈ భూమి మీద ఉన్నప్పుడు ఆయన చెప్పిన మాట ఈ దినము మీతో పంచుకోవాలని, నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నాను. గ్రంథపు చుట్టలలో యేసు ప్రభువు హఠాత్తుగా ఇలా ఒక అద్భుతం చేసి దేవుడు కాలేదు. గ్రంథపు చుట్టలలో రాయబడిన ప్రకారం చరిత్రాత్మకమైన దేవుడి ఎక్కడ గ్రంథపు చుట్టలో ఉన్నాయి. యేసు ప్రభువు ఇశ్రాయేలు దేశానికే దేవుడు కాదు, ఈ ప్రపంచానికి ఆయన దేవుడై ఉన్నాడు. ఎలా చెప్పగలుగుతామంటే ఆయన ఎవరికి పుడతాడో ముందుగా నక్షత్రం పుడుతుందని క్రీస్తు పూర్వం 1600 సంవత్సరంలో సంఖ్యాకాండం 24వ అధ్యాయం 17వ వచనంలో నక్షత్రం యాకోబులో ఉదయించు అంటే యేసై పుట్టినప్పుడు ఆకాశంలో ఒక వింతైన నక్షత్రం పుట్టిందని మన అందరికీ తెలుసు కదా. ఇక్కడ కూడా చూడండి ఎన్ని నక్షత్రాలు ఉన్నాయో. ఒకసారి గట్టిగా స్తోత్రాలు చెల్లిద్దాం. ఈ సృష్టి సర్వ సృష్టికర్త అయిన యేసు ప్రభు పుట్టినప్పుడు నక్షత్రాలు కూడా ఆయన ఆహ్వానిస్తాయి. నమస్కారం. ఈరోజు
తెలంగాణ యునైటెడ్ పాస్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్న క్రిస్మస్ వేడుకలకు వేదిక మీద ఉన్న అధ్యక్షులు జగ్గరి ఆనంద్ గారికి, జనరల్ సెక్రటరీ డానియల్ గారికి, కోశాధికారి జాన్ బనియన్ గారికి, వేదిక మీద ఉన్న ఇతర పెద్దలకు, క్రిస్టియన్ సోదరులకు, ముఖ్య అతిథిగా విచ్చేసిన మున్సిపల్ మేయర్ శ్రీమతి నీతు కిరణ్ గారికి, మరియు మన నగర మున్సిపల్ కమిషనర్ దిలీప్ గారికి, మరియు వేదిక ముందున్న క్రిస్టియన్ సోదరులందరికీ కూడా నా యొక్క క్రిస్టియన్ పండుగ శుభాకాంక్షలు, శుభాభినందనలు. భారతదేశం అంటేనే భిన్నత్వంలో ఏకత్వం. లౌకికవాదంతో కలిగిన ఏకైక దేశం ప్రపంచంలో ఏదంటే కేవలం భారతదేశం మాత్రమే. మన దేశంలో వివిధ కులాలు, మతాలు, అనేక వర్గాలు ఉన్నప్పటికీ మనమందరం కూడా కలిసికట్టుగా సోదరిమణి భావంతో ఉండేది కేవలం భారతదేశంలో మాత్రమే. హిందూ అయినా, ముస్లిం అయినా, క్రిస్టియన్ అయినా, భగవద్గీత అయినా, ఖురాన్ అయినా, బైబిల్ అయినా అన్నిటి సారాంశం ఒకటే. మనిషిని మానవత్వంతో చూద్దాం, అందరం కూడా కలిసికట్టుగా ఉందాం, ఒకరికొకరు సహాయం చేద్దాం, సమాజాన్ని ముందుకు తీసుకెళ్దాం. అందరి సారాంశం ఒకటి అన్నింటి కూడా. భారతదేశం అంటే మనందరిది. మనకు జన్మనిచ్చిన అమ్మతో సమానం మన భారతదేశం. భవిష్యత్తులో భారతదేశ అభివృద్ధిలో మనం కూడా భాగస్వాములు అవుదామని మీ అందరికీ కోరుకుంటూ, గత 10 ఏళ్ల పరిపాలనలో భారతదేశం ఏ స్థాయికి, ప్రపంచంలో ఏ స్థాయికి ఎదుగుతామందో మనం చూస్తూ ఉన్నాం. 12వ స్థానం ఉన్న ఆర్థిక వ్యవస్థ ఇప్పుడు 5వ స్థానము. అదేవిధంగా రాబోయే రోజుల్లో 3వ స్థానం కలగడానికి పూర్తిగా అవకాశాలు ఉన్న దేశం ఇది. అదేవిధంగా ప్రపంచ దేశ నాయకులందరూ కూడా గర్వపడే విధంగా ఈరోజు అన్ని రంగాల్లో, అన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్లు కూడా, రైల్వేస్ కానీ, రోడ్వేస్ కానీ, మన ఆర్మీ విషయంలో కానీ, డిజిటల్ ఇండియా కానీ, వికసిత్ భారత్. అదేవిధంగా మనము టెక్నికల్గా చూస్తే చంద్రయాన్ 2 ప్రపంచమంతా కూడా గర్వపడే విధంగా డిజిటల్ ఇండియా. ఈ రకంగా భారతదేశం ముందుకెళ్తా ఉంది. దాంట్లో ఏదైతే 2047 వరకు ప్రపంచంలో నంబర్ 1 విశ్వగురు స్థానానికి తీసుకెళ్లే ప్రయత్నంలో మనమందరం కూడా సహకరిస్తాం. మీరందరూ కూడా సహకరించాలని మీ అందరికీ క్రిస్మస్ పండుగ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ, మరి ఒకసారి క్రిస్మస్ సోదరులకు, పెద్దలకు అందరికీ క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ, నేను పెద్దలు చెప్పినట్లు అర్బన్ ఎమ్మెల్యేగా మీ అందరి ఆశీస్సులతో నేను గెలవడం జరిగింది. భవిష్యత్తులో కూడా నేను మీకు తోడుగా ఉంటానని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ, మరి ఒకసారి క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు. అడ్వాన్స్గా అందరికీ నూతన సంవత్సర హ్యాపీ న్యూ ఇయర్, నూతన శుభాకాంక్షలు. ఈరోజు సంవత్సరం అంతట్లో కూడా చాలా మహత్తరమైనటువంటి రోజు. ప్రతి సంవత్సరం కూడా గత 5 సంవత్సరాల నుంచి కలుస్తున్నాం.
మళ్ళీ చూస్తూ మళ్ళీ ఆ రోజు రానే వచ్చింది. చాలా ఆనందంగా ఉంది మీ అందరిని ఈ విధంగా మళ్ళీసారి కలుసుకోవడం 5వసారి. ముందుగా మీ అందరికీ పుట్టుని చిందించి ప్రజల కోసమే పుట్టినటువంటి మహనీయులు, మహోన్నత శిఖరాలపై నిలబెట్టినటువంటి యేసుప్రభు యొక్క జన్మదిన సందర్భంగా, క్రిస్మస్ సందర్భంగా మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మరి ఈరోజు అధికారికంగా జరుగుతున్నటువంటి కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి పెద్దలు గౌరవనీయులు నగర ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గారికి, అలాగే మా మున్సిపల్ కమిషనర్ గారు దిలీప్ కుమార్ గారికి, అలాగే ఎంఆర్ఓ గారికి, మైనార్టీ ఆఫీసర్స్ కమిటీ వాళ్ళందరికీ, మరి పెద్దలు పైన ఉన్నటువంటి పాస్టర్స్కి, ప్రతి ఒక్కరికి కూడా ఎదురుగా ఉన్నటువంటి మా దైవజనులకి, బాంధవులందరికీ కూడా నమస్కరిస్తూ ఉన్నాను. క్రిస్మస్ అంటే నేను చెప్పాల్సిన అవసరం లేదని మీ అందరికి బాగా తెలుసు. క్రీస్తుని ఆరాధించడమే క్రిస్మస్గా మనం చెప్పుకుంటాం. పండగ అంటే అందరు కూడాను ఫస్ట్ పిల్లలు ఉంటారు, పెద్దలు ఉంటారు కాబట్టి అందరి కోసమని కొత్త బట్టలు వేసుకుంటాం. ఇంటి నిండా పిండి వంటలు, చుట్టాలు, బంధువులు, ఫ్రెండ్స్ అందరితో కూడా పిల్లలంతా చాలా సందడిగా ఆ రోజే ఒక వారం 10 రోజుల ముందు నుంచి కూడా మనం అన్నీ తయారు చేసుకొని ఆ రోజు చక్కగా వస్తామై అందరం కూడా చాలా ఆనందంగా గడుపుతాం. ఎందుకు? మన ఇంట్లో పుట్టినరోజు అయితే ఏ విధంగా చేసుకుంటామో మరి దేవుడు పుట్టినరోజు అప్పుడు ఆ మాత్రం మనం అందరం కూడా చేయాల్సింది. ఎందుకంటే ఈరోజు మనము ఈ విధంగా ఒక బుద్ధిజీవిగా పుట్టి మనం అన్నీ చేసుకోగలుగుతున్నాం, మనకు చేసుకుంటూ సమాజానికి ఉపయోగపడుతున్నామని అంటే అంత శక్తి ఇచ్చినటువంటి ఆ ప్రభువు గురించి ఈ ఒక్కరోజు మనం అన్నీ కూడా చేయాలి. అయితే ఏ విధంగా కేవలం వంటలతో సందడితోనే కాకుండా సరైనటువంటి ఆరాధన ఏంటంటే మన ఆత్మని ఆ భగవంతుడి యొక్క సాంగత్యంలో మన ఆత్మని సమర్పించుకోవడం అనేది సరైనటువంటి ఆరాధన అని నేను మీ ద్వారానే తెలుసుకున్నాను. చాలా ఆనందం. అది ప్రతి ఒక్కరి దాంట్లో కూడా ఇది ఖచ్చితంగా చేసుకోవాల్సిందే. అది ఏ భగవంతుడైనా సరే, యేసుప్రభు అయినా సరే, ఏ దేవుడైనా సరే మన ఆత్మను సమర్పించకపోతే అది సరైనటువంటి ఆరాధన కాదు. వారి యొక్క ఏదైతే మీరు ప్రతి ఒక్కటి వాక్కులు చదువుతారో అవన్నీ కూడా మనము 100 to 100% చేయలేము. మనతో ఎంతవరకు సాధ్యమవుతుందో ఆ మట్టుకు మాత్రం ఖచ్చితంగా మన చేతిలో ఏదైతే ఉంది మనం ఇది చేయగలము, కొద్ది కష్టమైనా చేయగలము, ఇంకాస్త ఎక్కువ కష్టమైనా చేయగలము అనే స్థాయి వరకు చెప్పినవన్నీ కూడా చేయడానికి ప్రతి ఒక్కరు కూడా ప్రయత్నం చేయాలి. అలా చేసినప్పుడే మానవత్వం అనేది భూమి మీద ఇంకా నిలబడుతూనే ఉంటుంది. ఇక ముందు కూడా మనం ఎంతవరకు ఈ విధంగా నడుస్తూ పోతామో ఆ వాక్కుల మీద, భగవంతుడు చెప్పిన దాని మీద, యేసుప్రభువు చెప్పిన వాక్కుల మీద మనం నిలబడతామో అప్పటి వరకు మానవత్వం, అలాగే ఈ భూమి మీద మంచితనం, ధర్మం, సత్యం అనేది ఎప్పుడు కూడా నిలబడుతుందని చెప్పేసి మనం అందరం కూడా గట్టిగా నమ్మాలి, నమ్మి తీరాలి. ఎందుకంటే ఈరోజు చూస్తున్నాం మన సమాజం ఏ విధంగా ఇప్పుడు తయారైందో మనం చూస్తూ ఉన్నాం. మనకన్నీ తెలుసు తప్ప
థ్యాంక్ యూ సో మచ్. మరి ఈ సమయం ముందు ఈ కేకు పక్కకు పెట్టేసినట్లయితే పెద్దలను సన్మానం చేయాలి. అందరూ చప్పట్లు కొడదామండి, చప్పట్లు కొడదాం. మన అధ్యక్షుల ద్వారా చక్కగా ఈ యొక్క టీయూపీఏ నడిపించబడుతుంది. ఈ కార్యక్రమాలన్నీ మా సెక్రటరీ గారు, ప్రెసిడెంట్ గారు, కమిటీ, సిసిఓసి కమిటీ చాలా బాధ్యత తీసుకొని చక్కగా నడిపిస్తారు, సన్మానిస్తారు. అమ్మగారు ఎన్నోళ్ళు పాస్టర్లు అంటారు. సమయం ఎంతో చక్కగా పాటలు పాడారు. థ్యాంక్ యూ సో మచ్.